ఎమ్మెల్యే కడియం శ్రీహరి 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల పంట రుణాలు మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందన్నారు. గోదావరి జలాలతో ఎగువ ప్రాంతాల్లోని కుంటలు చెరువులు నింపాలనేదే తన ఆలోచన అన్నారు. కొండాపూర్ వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. దేవాదుల ప్రాజెక్టు లేకపోతే స్టేషన్ ఘనాపూర్కు బతుకులేదన్నారు. 14 కోట్ల రూపాయలతో చేపట్టనున్న 3 లిఫ్ట్లు స్కీమ్ పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు. ఈ నెల 26 నుంచి ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున రైతు భరోసా కింద ఏడాదికి 12,000 రూపాయలు రైతుల అకౌంట్లో ప్రభుత్వం జమ చేయబోతుందని వెల్లడించారు. సార్ మా గ్రామానికి లిఫ్ట్ ఇరిగేషన్ రాష్ట్రం కడియం శ్రీహరి గారి నాయకత్వం उधर सामने से उधर मशीन घूम रहा बाबू उधर से करिए సార్ మా గ్రామానికి లిఫ్ట్ ఇరిగేషన్ రాష్ట్రం కడియం శ్రీహరి గారి నాయకత్వం సన్నాలు పండించే రైతులకు బోనస్ ఇద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటే బోనస్ అంతా బోగస్ అని ప్రతిపక్షాలు మాట్లాడినాయి. సన్నాలు పండించిన ప్రతి రైతుకు ఇవాళ క్వింటాలకు 500 రూపాయల బోనస్ దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నదని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. మరొకటి జనవరి 26 నుంచి ఈ నెల జనవరి 26 నుంచి ఏ రకమైన ఆంక్షలు లేకుండా తెలంగాణలో ఉన్న రైతాంగానందరికీ కూడా వ్యవసాయం చేసుకునే వాళ్లకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 2 పంటలకు కలిపి ఎకరానికి 12,000 రూపాయల చొప్పున ఈ నెల జనవరి 26 నుంచే రైతుల ఖాతాల్లోకి మరి పెట్టుబడి సహాయము రైతు భరోసా జమ కాబోతున్నదని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం మాత్రమే అయింది. సంవత్సరం కూడా పూర్తి కాలేదు. అప్పుడే మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి, మీరు హామీలు అమలు చేయడం లేదని 10 సంవత్సరాల అధికారంలో ఉన్న పెద్ద మనుషులు మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకించి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు అండగా ఉండాలి, వ్యవసాయాన్ని పండగ చేయాలనే ఆలోచనతోని కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నారు. సన్నాలు పండించే రైతులకు బోనస్ ఇద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు అంటే బోనస్ అంతా బోగస్ అని ప్రతిపక్షాలు మాట్లాడినాయి. సన్నాలు పండించిన ప్రతి రైతుకు ఇవాళ క్వింటాలకు 500 రూపాయల బోనస్ దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నదని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. మరొకటి జనవరి 26 నుంచి ఈ నెల జనవరి 26 నుంచి ఏ రకమైన ఆంక్షలు లేకుండా తెలంగాణలో ఉన్న రైతాంగానందరికీ కూడా వ్యవసాయం చేసుకునే వాళ్లకు ఎకరానికి వైసీపీ నేత అమ్మటి మురళి